నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన PSLV C60 ప్రయోగం. కొత్త సంవత్సరానికి ముందు ఇస్రో అద్భుతం ప్రయోగం విజయవంతం కావడంతో అభినందనలు తెలిపిన ఇస్రో అధిపతి సోమనాథ్. ప్రజలందరూ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు. తిరుపతి ప్రాంతంలోని సెట్టిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన PSLV C60 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసింది. కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో ఇస్రో అద్భుతం సృష్టించింది. ఇస్రో నూతన ఆంగ్ల సంవత్సరానికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. PSLV C60 ప్రయోగం నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసింది. షార్లో సోమవారం రాత్రి 10 గంటల 15 సెకండ్లకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C60 నింగిలోకి దూసుకు వెళ్లింది. ప్రయోగ వేదిక నుండి PSLV బయలుదేరి 15 నిమిషాల 9 సెకండ్లకు స్పెడెక్స్ 1B, 15 నిమిషాల 12 సెకండ్లకు స్పెడెక్స్ 1A రాకెట్ నుండి విడిపోయాయి. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పెడెక్స్ కూడా ఒకటి. PSLV 420 కిలోల బరువు గల స్పెడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ రెండు చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ తరహా సాంకేతికతలో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, ప్రజలు, రైతులు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి ప్రాంతంలోని సెట్టిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది 60 సంవత్సరాలు 70 2014-19 సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం, ఇక్కడ పరిశీలించడం, ఈ చెట్టుపల్లి స్థానిక సమస్యలను పరిశీలించి చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. అధికారులు చిత్తశుద్ధితో ఉన్నారు. ఇప్పటికే 2500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, 123 ఎకరాలు ఇచ్చారు. 250 మందికి రైతులకు భూములు ఇచ్చారు, 164 ఎకరాలు. అది కాకుండా 30 మందికి మిట్ట భూములు ఇచ్చారు, 63 ఎకరాలు. ఇవన్నీ ప్రభుత్వ స్థలం 144 ఎకరాల 75 సెంట్లు ఉంది. ఇవన్నిటి కూడా కలెక్టర్ గారు మొత్తం చూస్తున్నారు, రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. దీని అన్నిటిపైన చేసే చిత్తశుద్ధితో చేసేదానికి ముందున్నారు. ఇప్పుడు తిరుపతి పట్టణానికి చెట్టుపల్లి ఒక చాలా అత్యున్నత స్థానంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఇక్కడ సెంట్స్ అనేది మినిమం, వాళ్ళకి అంతకంటే తక్కువ వచ్చినా కూడా సెంటున్నర అయితే మినిమం ఇస్తున్నాం. సో సెంటున్నర అయితే ఖచ్చితంగా
మినిమం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది మీరు నోట్ చేసుకోవాలి. దానికి అప్రూవల్ కూడా పంపిస్తాము. మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, నేను 3-4 రివ్యూలు పెట్టినప్పటికీ నేను కమిషనర్ గారు ఇంకా చాలాసార్లు దాని మీద మాట్లాడుకున్నాం. అంటే మీతో 2-3 సార్లే మాట్లాడాం, కానీ మేము చాలా మీటింగ్లు పెట్టుకున్నాం ఇంటర్నల్గా. అదేవిధంగా మొన్న మనకి ఇదివరకు కలెక్టర్ గారు శ్రీ ప్రద్యుమ్న గారు, ఇప్పుడు సెక్రటరీ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా మీకు తెలుసో తెలీదో మొన్న శ్రీకాళహస్తిలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సెట్టిపల్లి ఇష్యూ మీద కూడా ఆ రోజు రివ్యూ చేశారు, ప్రజెంటేషన్ ఇచ్చాము. ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగానే మా సైడ్ నుంచి ప్రపోజల్స్ అంతా రెడీగా ఉన్నాయి. వచ్చే 10 రోజుల్లో సంక్రాంతికి ముందుగానే ఇక్కడ 2 మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు, రెండోది టుడా ఉంది కాబట్టి, కార్పొరేషన్ ఉంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఇద్దరు ఆనరబుల్ మినిస్టర్సు, 2 సెక్రటరీలు, కలెక్టర్గా నేను అక్కడ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక సంక్షోభంలో ముంచేసిన ఆనాటి ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన బుగ్గన అనాలోచితంగా మాట్లాడతారని ఊహించలేదని సోమిరెడ్డి అన్నారు. నిన్న ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆర్థిక సంక్షోభంలో ముంచేసినప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న హైదరాబాద్లో ఆయన సెలవిచ్చాడు. ఏం మాట్లాడతాడు? అసలు 10 సూత్రాలు అంటారు, 12 మార్గాలు అంటారు, 2047 అంటారు. ఈ 5 ఏళ్ల వరకే మాట్లాడండి అంటారు. విజన్ అవసరం లేదు అంటాడు. 2047 ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాదు, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఈ దేశానికి విజన్ అవసరమని. 2020 ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2020 ఎంత ఫలితాలు వచ్చినాయో తర్వాత అందరూ చూశారు, ఎంత గ్రోత్ వచ్చిందో చూశారు. అది కాదు, నువ్వు ఏం మాడుతున్నావు బుగ్గన రాజేంద్రనాథ్? బ్రిటిష్ ప్రభుత్వం మా జిల్లాలో ఒక సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ఎవరి తరంలో కట్టారు? బ్రిటిష్ పరిపాలనలో కట్టారు. వాళ్ళు మేలు కదా బ్రిటిష్ వాళ్ళు మీకంటే, మీ ఆలోచనల కంటే. భారతదేశంలో చిన్న బిడ్డలు తరతరాలు అనుభవించాలని చెప్పి డ్యాములు కట్టేసిపోయినారు, బ్యారేజీలు కట్టేసిపోయినారు. పాత ముఖ్యమంత్రులు శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి డ్యాములు కడితే ఈరోజు అనుభవిస్తున్నాం. లక్షల ఎకరాలు సాగు చేసుకుంటున్నాం. ఎప్పుడు కట్టారు వాళ్ళు ఎవరు లేరు, అందరు కీర్తిశేషులు అయిపోయినారు. వాళ్ళు ఆ 5 ఏళ్ళకి పరిమితం కాలే. ఇంత తెలివి తక్కువగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఫైనాన్స్ మినిస్టర్గా మీకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళ కోసం, మీరెందుకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటారు? నేను ఒక్కటి అడుగుతున్నా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, అయ్యా 5 ఏళ్ల కోసం నిన్ను 19లో గెలిపిస్తే 24 వరకే చూసుకోవాలి నువ్వు. ఒక్కొక్క అప్పు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకి తనఖా పెట్టి తెచ్చావు, రాష్ట్రాన్ని తనఖా పెట్టావు, ఆస్తులు తనఖా పెట్టావు, కార్పొరేషన్లు తనఖా పెట్టావు. ఎన్నేళ్ళకి తిరిగి కట్టేదానికి? 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి. నిన్న విద్యుత్తు సెకీ ఒప్పందం 30 ఏళ్ళకి చేసావు, అప్పుడు నువ్వు మొత్తాత అయిపోతావు. ఒక్కొక్క సంవత్సరం 3,800 కోట్లు, 1,00,000 కోట్ల భారం. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు మోటార్ సైకిళ్ల వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని డీఎస్పీ చెంచుబాబు కోరారు. నాయుడుపేటలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాయుడుపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక వైఎస్ఆర్ కూడలి వద్ద హెల్మెట్లు వాడడంపై సిఐలు, పోలీసులు సిబ్బందితో కలిసి వాహనదారులకు అవగాహన కలిగించారు. పోలీసులు స్వయంగా హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ నడుపుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహన చోదకులు హెల్మెట్లు ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అవగాహన ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నాయుడుపేట స్టేషన్లో నాయుడుపేట రూరల్ సర్కిల్లో ఉండేటువంటి సిబ్బంది, హోంగార్డ్స్ అందరూ హెల్మెట్ ధరించి నాయుడుపేట పట్టణంలో చిన్న ఎగ్జిబిషన్ లాగా ఒకటి చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరూ 2 వీలర్స్ వాడే వాళ్ళందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, హెల్మెట్ ద్వారా ఒక తల పోతే మళ్ళీ తల తెచ్చుకోలేం కాబట్టి తలను రక్షించుకోవాలి,
టూ వీలర్ మీద ఉండేవాళ్ళు చట్టాన్ని ఆలోచించి చట్టం ప్రకారం హెల్మెట్ ధరించేటట్టయితే వాళ్ళకి ప్రొటెక్షన్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ కుటుంబానికి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఈ హెల్మెట్ని తప్పనిసరిగా వాడాలని అందరికీ ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి పోలీసులు అన్న ఉద్దేశంతో ఈ చిన్నటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐలు బాబీ, సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని, ప్రజలందరూ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు. నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 31వ తేదీ రాత్రి పోలీసు వీధుల్లోనే ఉంటారని గుర్తు చేశారు. యువకులు బైక్ ర్యాలీలు చేయడం, బాణాసంచా కాలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ వివరించారు. సో మనకు ఓవరాల్గా కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కమింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఆల్మోస్ట్ 9.16% మనకు క్రైమ్ తగ్గింది. దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది. మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంత అయిన తర్వాత ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది. దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ మోడస్ ఆపరెండి ఏవైతే ఉందో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రైమ్ అగెన్స్ట్ బాడీలో అఫెన్స్కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు 4.41% మనకు తగ్గింది. ఎక్సెప్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు 5% పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటి వాటికి కూడా మనము కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల మనకు సింపుల్ హార్ట్ కేసెస్ పెరగడం జరిగింది. మెయిన్ రీజన్ మనకు ఎందుకు ఈ అఫెన్సెస్ అనేవి తగ్గడం అంటే మనము ఏవైతే విలేజ్ విజిట్స్ అనేవి ఉన్నాయో అది కంపల్సరీ చేసాం. సో విలేజ్ విజిట్స్ SHOs SI లెవెల్ కానీ CI లెవెల్ కానీ SDPO లెవెల్ కానీ కంపల్సరీగా వాళ్ళు విలేజ్ విజిట్స్ చేయాల్సింది. దట్టు ఫోర్ట్నైట్లీ మనం వాళ్ళకి విలేజెస్ ఇచ్చేసి ఏవైతే ఇంపార్టెంట్ విలేజెస్ ఉన్నాయో సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయో వాటి కంపల్సరీ విజిట్ చేసేట్లుగా మనం ఎన్షూర్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం కంపల్సరీగా వాళ్ళు నాట్ ఓన్లీ విలేజ్ విజిట్స్ నైట్ హాల్ట్ కూడా మనము చేసుకొని అక్కడ లోకల్ విలేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కూడా మనకు కొన్ని ఆ విలేజ్కి సంబంధించి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా కూడా మనకు ఈజీగా తెలుసుకోవడానికి కూడా మనకు రీజన్ ఒకటి ఉంది. దాని తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్గా డ్రింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవల వల్ల కూడా మనకు సింపుల్ హార్ట్ కేసెస్, గ్రీవర్ సర్చ్ కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం రెగ్యులర్గా, ఎస్పెషలీ వీకెండ్స్లో మనం ఎక్కువ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు 1.9% తగ్గింది. సో ఎక్సెప్ట్ SB బై డే, థెఫ్ట్, తర్వాత మర్డర్ ఫర్ గెయిన్. సో ఇదేంటంటే మనకి మెయిన్ రీజన్స్ ఈ మధ్య ఈజీ మనీ కూడా కొంతమంది యూత్ ఎవరైతే ఉంటారో సో ఈ చైన్ స్నాచింగ్ సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ ఈజీ మనీకి అలవాటు పడి కూడా యూత్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మేము గమనిస్తే అనాలిసిస్ ఫస్ట్ టైం అఫెండర్స్ ఉన్నారనమాట. దట్టు యూత్ ఎక్కువ ఈ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. దానికి సంబంధించి కూడా మనం అనాలిసిస్ ప్యాటర్న్ అంతా మనం తెలుసుకుంటున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఈ CCTV ఇన్స్టాలేషన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రియారిటీ తీసుకుంది. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనము ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ తర్వాత అదర్ క్రైమ్ హాట్స్పాట్స్లో కూడా పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్తో మనము CCTV ఇన్స్టాలేషన్ అవన్నీ చేస్తున్నాం. కోట మండలంలోని రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. రుద్రవరం గ్రామానికి చెందిన పశువుల కాపరి ఎల్లసిరి నాగూరయ్యగా స్థానికులు గుర్తించారు. రుద్రవరం అరుంధతి వాడకు చెందిన నాగూరయ్య తన గేదెలను మేత కోసం సమీపంలోని స్వర్ణముఖి నది వద్దకు తీసుకువెళ్లాడు. నదిలో నీళ్లు తాగడానికి వెళ్లిన గేదెలు
ఎంతకీ బయటకు రాకపోవడంతో నాగురయ్య నదిలోకి దిగాడు. గేదెలను బయటకు తోలుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన అక్కడ పశువుల కాపర్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చి నదిలో గాలించిన నాగురయ్య ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో స్థానికులు కోట అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం తహసీల్దార్ జయజయరావు, ఎస్ఐ పవన్ సమక్షంలో తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లకు నాగురయ్య మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రుద్రవరంకి అరుంధతిపాలెంకి చెందిన ఎల్లసరి నాగురయ్య, అతని పేరు ఆధార్ కార్డులో శ్రీనివాసులు అని ఉంది. మళ్ళా టాలీ చేసుకుంటే ఓటర్ ఐడి కార్డులో ఎల్లసరి నాగురయ్య అని ఉంది. దీన్ని బట్టి దాన్ని మేము విచారించుకుని ఆయన పేరుని ఫైనలైజ్ చేసుకుంటాము. నిన్న సాయంత్రం రుద్రవరం గ్రామం నుంచి కట్ట మీద స్వర్ణముఖి కట్ట మీదగా బర్రెలు మేపుకుని వెళ్తూ ఉండగా సడన్గా ఒక బర్రె స్వర్ణముఖి రివర్లోకి వెళ్ళింది. దాని వెనకాల నాగురయ్య వెళ్ళడం జరిగింది. నది ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉండడంతో అక్కడ లోతు ఎక్కువగా ఉన్నందు కాలన అతను గల్లంతయ్యాడు. ఆ సమాచారాన్ని మాకు, రెవెన్యూ శాఖకి, ఫైర్ సిబ్బందికి స్థానికులు తెలియపరచగానే మేమందరం అక్కడికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టాము. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పిపోయినట్లు, మిస్ అయినట్టు కేసు కట్టాము. ఇమీడియట్గా ఫైర్ వారు కూడా బోటు తీసుకుని మేము, ఫైర్ వారు మరియు రెవెన్యూ వారు కలిసి రెస్క్యూ చేశాము. నిన్న రాత్రి మాకు ఆచూకీ లభించలేదు. ఈరోజు ఉదయం గోడలి పాస్వే నుంచి దాటుకొని దక్షిణపాలెం దగ్గర బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసుని మనం డ్రౌనింగ్ కేసుగా మార్చుకుని ఈరోజు కోట మండలంలోని పిఎస్సికి తరలించి మనం పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. స్థానికులకు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే అక్కడక్కడ ఇంతకుముందు మనం ఈ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీఎస్పీ చెంచుబాబు ప్రజలకు సూచించారు. నాయుడుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పట్టణ సిఐ బాబీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రోడ్లపై ఎక్కడా కేక్ కట్ చేయడం నిషేధమని, డీజేలు వంటి వాటిని ఏర్పాటు చేసే చర్యలు తప్పవని చెంచుబాబు వివరించారు. నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పబ్లిక్ ప్లేసెస్లో అంటే రోడ్లలో కానీ, 4 రోడ్ల కూడల్లో కానీ కేక్ కటింగ్లు, సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిషేధం. ఏదైనా ప్రైవేట్ ప్లేసెస్లో కేక్ కటింగ్ల వరకు అలాంటివి చేసుకోవచ్చు. ఎక్కడ డీజే వాడటానికి అవకాశం లేదు. డీజేలు కనుక వాడితే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరిగింది. వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. టౌన్లో ఏదైతే పర్మిటెడ్ టైం ఏదైతే ఉందో బ్రాందీ షాపులు కానీ ఇలాంటి మిగతా షాప్స్ కానీ టైం 10 or 11 ఏదైతే ఉందో ఆ టైం వరకు ఆ షాపులు ఉండొచ్చు. ఆ తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. టౌన్ నాయుడుపేట మున్సిపల్, నాయుడుపేట, సొల్లూరుపేట ఏరియాల్లో పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 పెట్రోలింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ, సైలెన్సర్లు తీసి కనుక వెళ్ళేటట్టయితే తప్పనిసరిగా యాక్షన్లు తీసుకుంటాం. వెహికల్ సీజ్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే ఒక్కొక్కరు 10,000 రూపాయల వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల తాగిన మత్తులో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ప్రజల సౌకర్యార్థం తీసుకోవడం జరిగింది. యూత్ ఎవరైనా సరే నూతన సంవత్సరాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకొని గత సంవత్సరం మనం ఏం చేసాం, ఈ వచ్చే సంవత్సరం ఏం చేయాలి, ప్రణాళికలని అవి ఆలోచించుకోవడానికి ఈ నూతన సంవత్సరాన్ని వాడుకోవాలి. కానీ అనవసరంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవద్దు. ప్రశాంతంగా కుటుంబ సమేతంగా ఇళ్లల్లో కూర్చొని నూతన సంవత్సరాలు జరుపుకోవాలని పోలీసులు చెప్పినటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. ఇది దాన్ని కనుక వైలేట్ చేసినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కోట మండలంలోని వావిళ్ల దొరువు, యమదిన్నపాలెం గ్రామ గిరిజన కాలనీలో కోటకు చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, దోమతెరలు అందజేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు అల్లం రమణయ్య తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో దాతలు రాపూరి చంద్రచార్యులు, ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో అల్లం రమణ గారి ఆధ్వర్యంలో మా పంచాయతీలో ఎస్టీలు అందరికి చాలా మందికి దగ్గర 100 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు చాలా అదృష్టం ఏంటంటే అల్లం రమణయ్య గారు సుదీర్ఘంగా నా మిత్రులు అవ్వడము, అదేవిధంగా నేను జడ్పీ హై స్కూల్లో కోటలో చదువుకున్నా. అప్పుడు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లేవు, అందరూ కూడా ఎంత పెద్ద ఉన్న వాళ్ళు కూడా జడ్పీ స్కూల్లో చదవాల్సిందే. ఆ కారణంగా ఎంతో మందితో నేను ఎస్పీఎల్గా ఉన్న స్కూల్కి, ఆ కారణంగా ఏంటంటే ఎంతో మంది పరీక్షలు ఏర్పడిపోయినాయి. మా స్కూల్లో ఉన్న విద్యార్థులు, అప్పుడు చదువుకున్న విద్యార్థులు 6 నుండి 10th దాకా ఎంతో కొన్ని 100 మంది స్కూల్ విద్యార్థులు చదువుకున్నారు. అప్పుడు ఏంటంటే నేను ఎస్పీలుగా ఉండడం వల్ల నేనైతే అందరూ పరిచయము. నూతన సంవత్సర వేడుకలను మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ నాగబాబు తెలిపారు. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 31వ తేదీ అర్ధరాత్రి నుండి మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సర్కిల్ వద్ద గట్టి నిఘా ఉంటుందని, తూపులపాలెం సముద్రం వద్ద జాగ్రత్తగా ఉండాలని ఆయన వివరించారు. మరియు జనవరి 1 వేడుకలను మీరందరూ కూడా మీ ఫ్యామిలీ వద్ద చాలా సుఖ సంతోషాలతో ఇంటి వద్దే ఉంటూ చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాము. చాలా అందరికైనా మంచి రోజు, చాలా ఇంపార్టెంట్ రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఇళ్ళ దగ్గర కూడా చాలా పండగ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పనిసరిగా కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా మా గౌరవనీయులైన మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రాత్రి సమయంలో మీరు కేక్ కట్ చేసే కేక్ కటింగ్లు కూడా బహిరంగ ప్రదేశాలలో విచ్చలవిడిగా పెద్ద శబ్దాలు పెట్టుకుంటూ డీజేలు పెట్టుకుంటూ చేయకుండా మీరు ఇంటి దగ్గరే ప్రశాంతమైన వాతావరణంలో కేక్ కటింగ్ జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మా యొక్క ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎటువంటి డీజేలకి అనుమతి లేదు. డీజేలు పెట్టుకుని మరియు బైక్స్ని విపరీతమైన సౌండ్ కొంతమంది సౌండ్ సైలెన్సర్లు తీసేసి వాటిని విపరీతమైన శబ్దాలతో చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా చేసినట్లయితే వారికి మీద ఖచ్చితంగా కూడా కేసు నమోదు చేస్తాము. మరి ముఖ్యంగా కూడా ట్రిపుల్ రైడింగు మరియు తాగి మాత్రం వాహనాలు ఎటువంటి కూడా దయచేసి డ్రైవ్ చేయొద్దండి. ఎందుకన్నట్లయితే మనం న్యూ ఇయర్కి వెళ్తాకి మన యొక్క హ్యాపీ లైఫ్ అనేది మన కుటుంబంలో పంచాలే కానీ దాన్ని పెడచెవరిని పెట్టేసి మన యొక్క నెగ్లిజెన్సీ పార్ట్ వల్ల మనకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ రోజంతా కూడా మన కుటుంబాన్ని విషాదం నెట్టొద్దని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాము. మరి ముఖ్యంగా జంక్షన్స్ దగ్గర కూడా కేక్ కట్ చేసేటప్పుడు కానీ లేదంటే డీజేలు పెట్టడం కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆ రోజు అందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉంటే హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తూపిలిపాలెంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమావతి అమావాస్య సందర్భంగా స్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అన్నాబత్తిన సురేష్, చిట్టమ్మ వ్యవహరించారు. अरुणाय नमो शंघाय नमो शिवदये नमो अग्रे नमः शंभवे नमः योभवे नमः शंकराय नमः महिता चंद्र शुकमदे नमो सेक्ने देवे साधिजे नमः दक्षुल्लके दक्षवा नव्याशेना नव्यक्षवा नमः शतव्यक्संग्रहे दक्षवा शुभध्याधम्नाः दक्षवा मृगादि विष्टाय नमो मेरस्तमाय देशमदे शीघ्राय शीघ्राय भूर्याय जगन्मष्टाय पूर्वजाय परधराय मध्यमाय प्रगल्भाय जगन्याय मल्लिकार्जुनम् उज्जयिन्यां महाजिञ्जडाजिन्यां भीमशङ्करं सेतुबन्धेताय नमः शम्भवे नमः विनायके नमः शङ्कराय नमः शूलपाणे नमः कट्वाङ्गिने नमः विष्णुवल्लभालिङ्गं रक्षसु यज्ञविनाशकलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणतिविरेचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम् मे अस्तु सदा शिवो
బ్రహ్మమురారి సురాచితలింగం శివలింగం దేవముని ప్రవణదత్త వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం. సర్వాన్ ఖార్దమే పాపం భూర్వాదిశిక్షరాజినే సుగమాన్ గిరమాన్యాపరసిద్ధం శ్రీ అఖిలాండ కోల్మానాయక శ్రీ విశ్వనాథ స్వామి దేవత దివ్య సంపూర్ణనుగ్రహాశ్రీర్వాణం భవత్శతమిదం శతమైశ్వర్యం దీర్ఘమాయు శ్రీ విశ్వనాథ స్వామి దేవత దివ్య సంపూర్ణనుగ్రహ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన PSLV-C60 ప్రయోగం. కొత్త సంవత్సరానికి ముందు ఇస్రో అద్భుతం. ప్రయోగం విజయవంతం కావడంతో అభినందనలు తెలిపిన ఇస్రో అధిపతి సోమనాథ్. ప్రజలందరూ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు. తిరుపతి ప్రాంతంలోని సెట్టిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.